ఇక అందుబాటులో ఉన్న నీటి వనరులను వాడుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెరపైకి వచ్చిన కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకం వాటర్ గ్రిడ్ పై ఇప్పుడు విమర్శలు ముసురుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వాటర్ గ్రిడ్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? ఈ పథకంపై విమర్శలు రావడానికి గల కారణం ఏమని చెప్పొచ్చు? అదే మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. 4 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణలో ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఒక బోగస్ ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తూ మరోవైపు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కూడా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కొత్తగా మరో డెవలప్మెంట్ కూడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కంపెనీలు పోటీ పడ్డటువంటి వాటర్ గ్రిడ్ పైప్ లైన్ వర్క్స్ తాము చేస్తామంటూ జిందాల్ కంపెనీ కొత్తగా తెరపైకి వచ్చింది. గత వారం సీఎం కేసీఆర్ ను క్యాంప్ ఆఫీస్ లో కలిసిన జిందాల్ కంపెనీకి చెందినటువంటి ప్రముఖులు ఎల్ఎన్టీ, జిందాల్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ సపోర్ట్ తో ఈ ప్రాజెక్టును దాదాపు 35,000 నుంచి 40,000 కోట్లు అయ్యే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును తామే చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా జరిగినటువంటి పనిని పక్కన పెట్టి తాజాగా జిందాల్ గ్రూప్ ప్రతిపాదనల మీద ఒక నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఏదైనా సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రతిజ్ఞలు ఇప్పటిదాకా డెవలప్మెంట్ జరిగినటువంటి ప్రాజెక్టును మళ్ళీ కొత్తగా జిందాల్ చేతిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిన తీరు విమర్శలు పాలవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా చేస్తున్నటువంటి విమర్శలకు బలం చేకూరుతున్నటువంటి సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన గడువులోగా ముగుస్తుందనేది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. హరి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.